భవిష్యత్తులో బీర్ల ఎలయ్య మంత్రి అవుతుండా? ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంకే మంత్రి హోదే, ఇప్పుడు మనం ఉంటున్నది కూడా మంత్రి ఇంట్లోనే. ఇది ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలని ఉండాలి తప్ప మంత్రి అయితేనే క్యాబినెట్ ర్యాంక్ అయితేనే కాదు. ఇప్పుడు నేను ఉన్నది కూడా ప్రభుత్వ విప్ అంటే క్యాబినెట్ ర్యాంకే, కాకపోతే షాక్ అవ్వట్లేదు. కానీ ఆల్రెడీ నేను క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నా. మా ప్రభుత్వంతో అన్ని విధాల ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఆర్నిషలు కష్టపడుతున్నా. అందుకే నన్ను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి ప్రభుత్వం ఇప్పించింది. కాబట్టి దీంతో మా ఆలయ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని విధాల సేవలు చేస్తున్నా. ఐలేయకు మంత్రి కావాలని ఉందా లేదా? సిఎస్ఆర్ను ఎవరికైనా ఆశ ఉంది, కానీ ఆల్రెడీ నేను క్యాబినెట్ ర్యాంకే. ఆశ ఉంటుంది, కానీ దాన్ని కూడా ఫుల్గా మంత్రి కావాలన్న ప్రయత్నాలు చేసిర్రా చేయలేదా? నేను ఎక్కడ ప్రయత్నాలు చేయలేదు. ఎంతసేపటికి నా ఆలేరు ప్రజలు నమ్ముకొని నేను రాజకీయాలు చేసినా. నాకు ఒక పార్టీకి గుర్తించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గుర్తించి నాకు బీఫామ్ ఇచ్చిండు. ఎంతోమంది పైరోలు చేసుకుని నా బీఫామ్ ఇంటికి పంపిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నా పార్టీ అట్లా నన్ను నమ్మింది కాబట్టి నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ రకంగా ప్రజాపాలన చేస్తున్నాం. ఆ రకంగా ఆలేరు ప్రజలు నన్ను 50,000 మెజార్టీతో దీవించారు. కాబట్టి ఇంకా కూడా ఈ ప్రజాపాలనలో ఆలేరును అన్ని విధాల అభివృద్ధి తీసుకుపోతాం. ఓకే అన్న, మీకు డీకే శివకుమార్ ఐడియా ఉందా? కర్ణాటక డిప్యూటీ సీఎం. ఎస్, ఆయనకు మీకు ఏం పరిచయాలు ఉన్నాయన్నా? పెద్ద లేవు. ఆయన ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎప్పుడైనా కర్ణాటక పోతే అక్కడ మా కులస్తుడు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ పోయినప్పుడు డీకే శివకుమార్ కూడా కలవడం జరిగింది. కలిసిన పర్పస్ ఏంది అంటే ఇట్లా నేను తెలంగాణ నుంచి వచ్చిన ఇక్కడ ప్రభుత్వ విప్ను మన ముఖ్యమంత్రి గారిని కలిసిన కాబట్టి మిమ్మల్ని కూడా గౌరవంగా కలిస్తే బాగుంటుంది డిప్యూటీ సీఎంగా. అంతే. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఉన్నది నాది. ఇప్పుడే తప్పలేదు. మంత్రి కావడానికి సహాయం చేయండి అని చెప్పేసి డీకే శివకుమార్ను మీరు సంప్రదించారా లేదా? సహాయం చేయమని కానీ అక్కడ పోయినప్పుడు కర్ణాటక పోయినప్పుడు మాత్రం బెంగళూరులో 1-2 సార్లు కలవడం జరిగింది. ఎందుకంటే మా కులం మీటింగ్కు సిద్ధరామయ్య గారిని ఇన్వైట్ చేయడం, మా కుర్మ భవనం ఓపెన్ చేసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కాబట్టి, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కాబట్టి, మళ్ళీ మా కులస్తుడు మా కులంలో ఒక పెద్దదికి ఒక సీఎంగా ఉండు కాబట్టి ఆయన ఇన్వైట్ చేసాం. ఆయనతో పాటు కూడా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా ఇన్వైట్ చేయడానికి పోయినాం. అంతే తప్ప మంత్రి పదవి కావాలని ఎక్కడ పోలేదు, ఎక్కడ అడగలేదు. ప్రభుత్వమే నా యాక్టివిటీ చూసే నాకు ప్రభుత్వం ఇప్పించింది కదా. అవకాశం మా కులం గొల్లకుర్మ నుంచి ప్రతి క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. దాంట్లో ఆ కోణం నుంచి ఆలోచన చేస్తారు వాళ్ళు. నిన్న అయినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎంత బాగా సమీకరణ చేసినాం. ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి, అదేవిధంగా మా మిత్రపక్షం సిపిఐకి ఇస్తే కూడా ఒక యాదవ్ కమ్యూనిటీకి వాళ్ళు ఇచ్చారు. అదే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక బీసీకి ఇచ్చారు. అంటే తెలంగాణలో కులగణన జరగడం వల్ల ఇవాళ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. అది గౌరవ ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్. మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 బీసీలకు రాగలిగినాయి. అది కులగణన ఎఫెక్ట్. కానీ అదే కులగణనలో మీరు తప్పులు చేశారు కదా. ఎక్కడ తప్పులు చేయలే, ఎక్కడ తప్పు. క్రాంతి మీ పార్టీలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్లియర్గా వాటిని తగలబెడుతున్నా ఇది ఫేక్ కులగణన అని చెప్పేసి పెట్టిండు. వాళ్ళ స్వప్రయోజన కోసం, వాళ్ళు తెర మీద ఉండడం కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉనికి కాపాడుకోవడం కోసం తప్ప 1991 తర్వాత బ్రిటిష్ కాలంలో అయిన తర్వాత కులగణన మళ్ళీ ఏ రాష్ట్రంలో కులగణన ఇంత పెద్ద పారదర్శకంగా జరగలేదు. మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు ఏం చెప్పిండు, భారతదేశంలో ఏ కులం ఎంత ఉందో వాళ్లకు రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా మేమెంతో మాకంత రావాలనే ఉద్దేశంతో కులగణన చేయాలన్నాడు. ఇలా భారతదేశంలో తెలంగాణ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణ భారతదేశాన్ని రోడ్ మోడల్లో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ రాహుల్ గాంధీ గారి సలహా మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిండు. పారదర్శకంగా 50 రోజులు 103,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి ఇంటింటికి రోజు 10 కుటుంబాలే అట్లా చేస్తుంది తప్ప ఎక్కడ కూడా గతంలో కేసీఆర్ చేసినటువంటి సకలజనుల సమ్మె టైంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినట్టుగా ఒక్కరోజు చేసి ఆధారబాధ చేసింది కాదు. 50 రోజులు 103,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.